నేను ఆ సెమెన్ టెస్ట్ రిపోర్ట్స్ చూసా. పాత రిపోర్ట్స్ చూసినప్పుడు దాంట్లో సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.5 ఎంఎల్ ఉంది సెమెన్ వాల్యూమ్. జనరల్‌గా సెమెన్ వాల్యూమ్ 0.5 ఎంఎల్ ఉంది అనంటే దాని అర్థము టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే దారి వాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వాస్ డిఫరెన్స్‌లో ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఆ సెమెన్ కంప్లీట్‌గా బయటికి రాదు లేదా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయిద్ది కాబట్టి సెమెన్ వాల్యూమ్ అంత తక్కువగా ఉంటది. అది కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే అర్థం చేసుకునేది. సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది అనంటే బయటకొచ్చే దారిలో ఎక్కడన్నా ప్రాబ్లమ్ ఉందా అని చెక్ చేసుకోవాలని. ఆ పేషెంట్ నన్నొచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే ఆ పేషెంట్‌కి ఈ స్పెర్మ్ బయటకొచ్చే దారి వాస్ డిఫరెన్స్ అనేది లేదసలు అతనికి. అతనికి కంజనైటల్‌గా సీబీఏవీడీ అంటారు. కంజనైటల్ బైలేటరల్ అప్లేషియా ఆఫ్ వాస్ డిఫరెన్స్ సీబీఏవీడీ అంటారు. అతనికి ఆ సీబీఏవీడీ అనే ప్రాబ్లమ్ బై బర్త్ ఉంది. అతనికి పుట్టుకతోనే ఈ స్పెర్మ్ బయటకొచ్చే దారి వాస్ డిఫరెన్స్ అనేది లేదు, అతనికి ఏర్పడలేదు. అటువంటి పేషెంట్స్‌కి ఎన్ని సార్లు సెమెన్ టెస్ట్ చేపించినా స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటది. అండ్ ఎన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చినా లేని ఈ వాస్ డిఫరెన్స్ అనేది ఏర్పడదు కదా వన్స్ ఒకసారి పుట్టిన తర్వాత. ఆ మాత్రం ఫండమెంటల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఒక 3-4 మంత్స్ పాటు ₹2,00,000 మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చి అవసరం లేని ఒక ₹40,000 టెస్టులు చేపించి జస్ట్ క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే తెలిసిపోతుంది అతనికి ఈ వాస్ డిఫరెన్స్ అనేది లేదు అని. దాంతో పాటు సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది. ప్లస్ ఎప్పుడైనా సరే ఈ వాస్ డిఫరెన్స్ అనేది లేకపోతే సెమెన్‌లో ఫ్రక్టోజ్ అనేది ఉంటది. జస్ట్ ₹200 పెట్టి చేస్తే తెలిసిపోయేది సెమెన్‌లో ఫ్రక్టోజ్ ఉందో లేదో అనేది. ఆ ఫ్రక్టోజ్ టెస్ట్ ₹200 పెట్టి చేస్తే ఆ ఫ్రక్టోజ్ టెస్ట్ సెమెన్‌లో ఫ్రక్టోజ్ ఉందో లేదో తెలిసిద్ది. సెమెన్‌లో ఫ్రక్టోజ్ ఉంటేనే ఈ వాస్ ఉన్నట్లు. సెమెన్‌లో ఫ్రక్టోజ్ లేకపోతే వాస్ లేనట్లు.